राजेंद्र नगर में NIRD कमान के पास M बालराज नामी एक शख्स ने रमेश पर चाकू से हमला कर दिया। ये वाकया दिन दहाड़े लबे सड़क पेश आया, जिसकी वजह से सारे इलाके में खौफ की लहर दौड़ गई। बताया जाता है कि दोनों आपस में रिश्तेदार हैं और उनका किसी मसले पर एक अरसे से झगड़ा चल रहा था। रास्ते में चलने वाले नरेश और नारायण ने मदाखलत की, इसकी वजह से रमेश के सिर्फ गर्दन को मार लगा। असिस्टेंट कमिश्नर पुलिस राजेंद्र नगर संजय कुमार ने मीडिया को बताया कि बालराज को हिरासत में ले लिया गया है और उसके खिलाफ PD एक्ट लगाया जाएगा। ఈ రోజు మధ్యాహ్నము 1 గంట ప్రాంతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని NIRD కమాన్ దగ్గర ఒక అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ వచ్చేసి మైల్కోల్ బాలరాజ్ అనే అతను, ఇంజూర్డ్ మైల్కోల్ రమేష్, ఇద్దరు కూడా డిస్టెంట్ రిలేటివ్సే. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆవుల గ్రేజింగ్ అంటే గడ్డి మేసే దగ్గర గొడవ వచ్చింది సాయంత్రం. ఆ విషయంలో మాట్లాడదామని చెప్పి ఇక్కడ పొద్దున్న ఇద్దరు కలిసిండ్రు. మధ్యాహ్నం పూట కలిసి మాట్లాడే లోపల మాటలు పెరిగి బాలరాజ్ అనే అతను అతని స్కూటర్లో ఉన్నటువంటి కొడవలి తీసుకొచ్చేసి ఇతని పైన అటాక్ చేయడం జరిగింది. ఇతని కాస్త ఇక్కడ ఇంజూర్ అయింది, ఆయన చేతిలో కూడా ఇంజూర్ అయింది. ఇక్కడ నరేష్ అండ్ నారాయణ అని ఇద్దరు చాలా సాహసోపేతంగా ఆ ఇన్సిడెంట్ని ఆపగలిగారు. లేకున్నట్టయితే ఇంకా గ్రేవ్గా జరిగేది. కాబట్టి ఐఎమ్ అప్రిషియేటింగ్ నరేష్ అండ్ నారాయణ. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది సెల్ ఫోన్లో తీస్తున్నారు తప్ప ఎవరు కూడా ఆ ఇన్సిడెంట్ ఆపాలని చూడడం లేదు. ఇది చాలా రాక్షసమైనటువంటి కృత్యం. దీన్ని ఆపినందుకు వాళ్ళిద్దరిని అభినందిస్తున్నా. అదేవిధంగా మేము ఈ విషయం లోపల స్టర్న్ యాక్షన్ తీసుకుంటాం. బాలరాజు మీద డిమాండ్ చేస్తాం అండ్ అతని మీద వీఆర్ గోయింగ్ టు ఓపెన్ రౌడీ షీట్ ఆల్సో. అవకాశం ఉన్న PD యాక్ట్ కూడా పెట్టేసి ఇటువంటి ఎలిమెంట్స్ సొసైటీలో ఉంటుంది, అవకాశం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ మాకు ఇచ్చినట్టయితే మేము తప్పనిసరిగా యాక్షన్ చేస్తాం. బాలరాజు మీద 2013లో కేసెస్ ఉన్నాయని తెలిసింది. అంతకుముందు కూడా ఒక డబుల్ మర్డర్ కేసు, అది ఇంజెక్షన్ ఇచ్చి చంపిందని కేసు ఉంది. అది అక్కడ అయిందట ఇంతకుముందు. అది కూడా రికార్డ్ తీసి చూస్తాము. ఇవన్నిటిని చేసి రికార్డ్ బిల్డప్ చేసి అతని మీద షీట్ ఓపెన్ చేస్తాం. Every child's success story starts here, like a multifaceted diamond. Every student who steps into Success School shines with brilliance, sculptured by teachers polished to perfection. If opportunity does not knock, I will build a door. To us, success comes in cans, not in can'ts. Success is falling 9 times, getting up 10. Some people dream of success, others put their heart and soul into working for it. Success, finding oneself.